హాయ్ అందరికీ వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనం టేస్టీ చుక్కకూర నువ్వుల పచ్చడి ఎలా చేసుకోవాలో చూద్దామండి. ఇది అన్నంలోకి కానీ చపాతీలోకి కానీ చాలా చాలా బాగుంటుంది. ముందుగా చుక్కకూరని ఒక 3 కట్టలు తీసుకొని ఫస్ట్ శుభ్రం చేసి పెట్టాను అంతే. అంటే మొత్తం డస్ట్ అదంతా తీసేసి కొంచెం ఇలా పెట్టుకున్నాను. ఇప్పుడు వీటిని మొత్తం శుభ్రంగా కడుక్కోవాలి. కడిగేసి పెట్టుకున్నాక దాన్ని కొంచెం తరిగేసుకోవాలండి, సన్నగా తరిగి పెట్టుకోవాలి. చుక్కకూర చాలా బాగుంటుందండి. అన్నంలోకి పచ్చడి ఇలా చేసుకొని తింటే ఎప్పుడు పప్పు కాకుండా కొంచెం ఇలా పచ్చడిలా ట్రై చేయండి. గోంగూర పచ్చడి తర్వాత చుక్కకూర పచ్చడి కూడా అంతే టేస్టీగా ఉంటుందండి. చాలా చాలా బాగుంటుంది, పుల్లగా ఉంటుంది కదా. దీంతో ఒక్కసారి పచ్చడి చేస్తే మీరే వదలరు ఇంకా. ఫస్ట్ ఒక కడాయి పెట్టుకొని 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేయాలండి. జస్ట్ 1 టేబుల్ స్పూన్ అంతే సరిపోతుంది. జస్ట్ ఈ కడాయి వేడెక్కాలి. కడాయి వేడెక్కాక ఒక 1 మినిట్ అవుదాము. ఆయిల్ కొంచెం వేడెక్కుతుంది కదా. ఇప్పుడు ఒక 1 కప్ పల్లీలు వేసుకున్నాను. ఇంచుమించుగా ఒక పెద్ద సైజ్ 2 టేబుల్ స్పూన్స్ అనుకోండి. ఈ 1 కప్ పల్లీలు వేసుకొని అన్నీ కూడా సిమ్లో వేపుకోవాలండి. ఎప్పుడైనా పచ్చడి చేసినప్పుడు కొంచెం సిమ్లో వేపితేనే టేస్ట్ చాలా బాగా వస్తుంది. ఇప్పుడు నేను ఎండుమిరపకాయలు తీసుకుంటున్నాయి పచ్చడికి. పచ్చిమిర్చి కన్నా ఎండుమిరపకాయలు చాలా బాగుంటాయి. ఒక 10 నుండి 12 వరకు వేసుకోవచ్చండి కారం సరిపడా. తక్కువ కావాలంటే తక్కువ వేసుకోండి. అవి కొంచెం వేగాక ఒక 1 టేబుల్ స్పూన్ జీరా వేసానండి. ఇవి కూడా దోరగా వేగాలి. ఇప్పుడు ఇలా కొంచెం వేగుతూ ఉండగానే ఒక 1/2 కప్ నువ్వులు వేసుకున్నా అండి. పల్లీలు ఎలాగో వేస్తాం, కానీ నువ్వులు యాడ్ చేయడం వల్ల డబుల్ టేస్ట్ వస్తుందండి. పల్లీలు నువ్వులు ఎప్పుడైనా కలిపి మనం చేస్తే టేస్ట్ అయితే చాలా చాలా బాగుంటుంది. నువ్వులు వేసాక చాలా సిమ్లో పెట్టుకొని చూసుకొని దోరగా వేపుకోవాలి. కలుపుతూనే ఉండాలి మాడిపోకుండా. తర్వాత ఒక 5-6 వెల్లుల్లి రెబ్బలు వేసుకోవాలి. కొంచెం ఇలా ఒక 1 మినిట్ వేపేసుకొని ఇంకా స్టవ్ ఆఫ్ చేసేది, ఎందుకంటే అన్నీ వేగిపోయాయి కదండి, సరిపోతుంది. దీన్ని చల్లార్చుకోవాలి. దీన్ని మిక్సీ జార్లోకి తీసేసుకున్నాను. ఇది పక్కన పెట్టేసుకోవాలన్నమాట. మొత్తం పూర్తిగా చల్లగా అయిపోవాలి. తర్వాత గ్రైండ్ చేసేద్దాం. తర్వాత అదే కడాయి తీసుకొని ఒక 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకుందాం. 1 టేబుల్ స్పూన్ సరిపోతుందండి. ఇందులోకి ఇందాక తరిగి పెట్టుకున్నాం కదా చుక్కకూర, దాన్ని వేసేసుకోవాలి. నేను 3 కట్టలు తీసుకున్నా అండి. దానికి సరిపడా పల్లీలు నువ్వులు చూపించాను. మీరు ఎక్కువైతే ఎక్కువ వేసుకోండి. దీన్ని ఒక్క 2 మినిట్స్ మగ్గనివ్వాలండి. జస్ట్ ఒకసారి మిక్స్ చేసుకొని 2 నిమిషాలు సరిపోతుంది. ఎందుకంటే చుక్కకూర వెంటనే మగ్గిపోతుంది, చాలా మెత్తగా అయిపోతుంది కదా. వితిన్ 2 మినిట్స్లో ఇలా అయిపోయిందండి. తర్వాత చిటికెడంత పసుపు, ఒక 1/2 టేబుల్ స్పూన్ అంతే. 1/2 టేబుల్ స్పూన్ పసుపు వేసి ఉడకనిద్దాం. ఒక్క 1 మినిట్ అండి, ఇంకొక 1 మినిట్ సరిపోతుంది. కరెక్ట్గా ఒక 3 నిమిషాలు ఉడికితే సరిపోతుంది. చుక్కకూర ఎక్కువ అక్కర్లేదు. ఎందుకంటే ఫస్టే ఒక నిమిషంలోనే మనకి దగ్గర పడిపోయింది. తర్వాత పసుపు వేసాను. ఇప్పుడు ఆపేసుకున్నానండి. ఇందాక మనకి పల్లీలు అవన్నీ పక్కన పెట్టాక దాని టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసి ఫైన్గా పౌడర్ చేసేసుకోవాలి. చుక్కకూర కూడా బాగా చల్లగా అయిపోయింది. దీన్ని కూడా మిక్స్ చేసేస్తున్నాను. దీంట్లో వేసేసుకొని మళ్ళీ ఒకసారి మిక్సీ పెట్టేసుకుందాం. చల్లగా అయిన తర్వాతే వేయాలండి, లేకపోతే వేడిగా ఉన్నప్పుడు వేయకూడదు. మిక్సీ పూర్తిగా చల్లార్చుకున్న తర్వాత మిక్సీ జార్లోకి తీసుకున్న చక్కగా మనకి చట్నీ అయితే రెడీ అయిపోయిందండి. దీన్ని ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుందాం. ఇది వేడి అన్నంలోకి తింటే చాలా చాలా బాగుంటుందండి. నేను ఒక మీడియం సైజు ఆనియన్ కూడా తీసుకొని తరిగి ఇందులోకి వేసుకుంటానండి. ఎవరైనా కావాలనుకుంటే వేసుకొని, లేదంటే వదిలేయచ్చు, మీ ఇష్టం, అది ఆప్షనల్. కానీ ఈ పచ్చడికి మాత్రం ఉల్లిపాయ ఉంటేనే టేస్ట్ చాలా బాగుంటుందండి. ఇలా ఒకసారి మిక్స్ చేసుకున్నాక పోపు వేసుకుందాం. మనం ఒక 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని అది కొంచెం వేడెక్కాక ఆవాలు, జీరా, మినప్పప్పు ఒక 1 టేబుల్ స్పూన్ వేసాక చిటికెడంత ఇంగు వేస్తున్నాను. రోటి పచ్చళ్ళు ఏవైనా ఇంగు వేస్తే మాత్రం టేస్ట్ చాలా బాగుంటుంది. ఇప్పుడు ఆ పోపుని తీసుకొచ్చి పచ్చళ్ళలో వేసేసుకోవడమే. దీన్ని ఇలా వేడివేడి అన్నంలో అలా సర్వ్ చేసేయండి, లేదంటే చపాతీ, రోటీ, మనం దేంట్లోకైనా తీసుకొచ్చండి. చాలా చాలా బాగుంటుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. బై బాయ్.